Welcome to the math class. Today I am discussing about the new topic Riemann integral, that is the unit 5. In this chapter, what we have to learn? First question is, what is use of Riemann integral? What is use of Riemann integral? The Riemann integral is used in many fields such as in integration as well as the differential calculus. They are applied from calculus to physics problems, used in partial differential equations and representation of functions by trigonometric series. సో ఇక్కడ ఈ రైమాన్ ఇంటిగ్రల్స్ లో మనం ఇంటిగ్రేషన్ ఇప్పుడు ఒక గ్రాఫ్ కనుక తీసుకుని ఉంటే ఒక బౌండరీ ఉంటుంది, ఒక ఫంక్షన్ అయితే వీ హ్యావ్ టు ఫైండ్ ద ఇంటిగ్రల్ ఆఫ్ దిస్ ఏరియా, ఇంటిగ్రేషన్ ఆఫ్ దిస్ ఏరియా. ఇట్లా ఈ యొక్క ఏరియాని మనం ఇంటిగ్రేషన్ చేయాలి. ఈ ఇంటిగ్రేషన్ లో మనం యూజ్ చేసే సింబల్ ఇంటిగ్రల్ సింబల్ లైక్ దిస్. ఈ ఇంటిగ్రల్ మీన్స్ దిస్ ఈజ్ ఈ సింబల్ ని ఇది యాక్చువల్ గా ఇది క్యాపిటల్ ఎస్ఏ. క్యాపిటల్ ఎస్ ని కొంచెం స్టైలిష్ గా రాస్తే సమ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ మీన్స్ సమ్ ఆఫ్ ద ఏరియా. క్యాపిటల్ ఎస్ నే కొంచెం స్టైలిష్ గా రాస్తే అది ఇంటిగ్రల్ సింబల్ అయింది. క్యాపిటల్ ఎస్ మీన్స్ సమ్, సో దట్ ఈస్ ద ఇంటిగ్రేషన్. నౌ సెకండ్ క్వశ్చన్, హౌ ఈజ్ రైమాన్ సమ్ యూజ్డ్ ఇన్ రియల్ లైఫ్? రియల్ లైఫ్ లో ఎలా యూజ్ అవుతుంది? రైమాన్ సమ్స్ ఆర్ ద వే ఆఫ్ కంప్యూటర్ కంప్యూట్స్ ద ఇంటిగ్రల్ ఆఫ్ సమ్ న్యూమరికల్ డేటా. అంటే మీరు ఇచ్చే సమ్ న్యూమరికల్ డేటా అనేది కలెక్ట్ చేసుకుంటుంది అనమాట, దాన్ని ఇంటిగ్రేషన్ చేస్తుంది అనమాట. ఫర్ ఇన్స్టెన్స్ ద ఐడియా ఫ్రమ్ అన్ యాక్సిలోమీటర్ విచ్ yields the speed of an object and ultimately the position of the object. Riemann sums are also used in pure mathematics to express some kind of supremum of sums as integrals. Riemann sums ni అంటే లోయర్ బౌండ్స్ అప్పర్ బౌండ్స్ ను కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఒక బైక్ డ్రైవ్ చేస్తాం అనుకోండి, మన యాక్సలరేట్ ని ఇచ్చిన దాన్ని బట్టేగా దాని యొక్క స్పీడ్ మనం ఆ స్పీడ్ ని మనం ఎస్టిమేషన్ వేయచ్చు. దట్ ఈస్ అనమాట. మనం 50 స్పీడ్ లో వెళ్తే మీరు యాక్సలరేటర్ ని మీరు రేస్ చేస్తా 50 కానీ 60 కానీ 40 కానీ మన ఇష్టం, దాన్ని బట్టి వెళ్ళొచ్చు అనమాట. దాన్ని బట్టి ఓకేనా. అండ్ నెక్స్ట్, వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ రైమాన్ సమ్? రైమాన్ సమ్ ఈజ్ అన్ అప్రాక్సిమేషన్ ఆఫ్ ఎ రీజియన్స్ ఏరియా. ఇప్పుడు ఇక్కడ మీరు ఇంటిగ్రేషన్ చేస్తే వచ్చే వాల్యూ అప్రాక్సిమేషన్ వాల్యూస్ వస్తాయి, అబ్టైన్డ్ బై యాడింగ్ ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ మల్టిపుల్ సింప్లిఫైడ్ స్లైసెస్ ఆఫ్ ద రీజియన్. చూడండి, ఈ యొక్క రీజియన్ ని నేను సమ్ చేయాలి బై యూజింగ్ ఇంటిగ్రేషన్. అప్పుడు నేను ఏం చేస్తానంటే దీని ఒక పార్ట్ ని డివైడ్ చేసుకున్నా, స్లైసెస్ గా కట్ చేసుకుంటా. సో ఇదొక స్లైస్, ఇదొక స్లైస్, ఇదొక స్లైస్ అండ్ సో ఆన్. వీటి యొక్క ఏరియా ఒకదాన్ని ఫైండ్ అవుట్ చేస్తాను. వీ కెన్ మల్టిప్లై హౌ మెనీ స్లైస్ ఆర్ దేర్, వీ కెన్ మల్టిప్లై దట్ నెంబర్, వీ గెట్ ద ఫైనల్ ఏరియా. సో ఇట్ ఈస్ దెన్ అప్లైడ్ ఇన్ క్యాలిక్యులస్ టు ఫార్మలైజ్ ద మెథడ్ ఆఫ్ ఎగ్జాషన్ used to determine the area of the region. This process yields the integral which computes the value of the area exactly. సో ఒక్కొక్క మొక్కను మీరు ఫైండ్ అవుట్ చేసుకొని ఫైనల్ గా యాడ్ చేస్తే ఈ యొక్క ఏరియా మీకు ఎగ్జాక్ట్ గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో దట్ ఈస్ ద అప్లికేషన్స్ ఆఫ్ రైమాన్ సమ్. నెక్స్ట్, ఆర్ ఆల్ ఫంక్షన్స్ ఇంటిగ్రబుల్? ఆర్ ఆల్ ఫంక్షన్స్ ఆర్ ఇంటిగ్రబుల్? అన్ని ఫంక్షన్స్ ఇంటిగ్రబుల్ అవుతాయా అంటే, ఫంక్షన్ ఈజ్ నాట్ ఏ కంటిన్యూస్ ఫంక్షన్. అదే కంటిన్యూస్ ఫంక్షన్ కాకపోతే కుదరదు. ఇట్లా గ్రాఫ్ కనుక చూస్తే, ఇఫ్ ద గ్రాఫ్ ఆఫ్ ఎ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ అయితే దెన్ ద ఫంక్షన్ ఈజ్ అన్ ఇంటిగ్రబుల్. కంపల్సరీగా ఫంక్షన్ ఏమవ్వాలంటే కంటిన్యూస్ ఫంక్షన్ అవ్వాలి. అదే కనుక కంటిన్యూస్ కనుక అయితే ఇట్ ఈజ్ అన్ ఇంటిగ్రబుల్. సో నాట్ ఆల్ ఫంక్షన్స్ ఆర్ ఇంటిగ్రబుల్ దో దే ఎగ్జిస్ట్. కాబట్టి అన్ని కుదరదు. సో ఇదనమాట. ఓకేనా. కంటిన్యూస్ ఫంక్షన్స్ అయితేనే అది ఇంటిగ్రల్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్, కెన్ రైమాన్ సమ్ నెగటివ్ వస్తుందా ఇందులో అంటే,
Riemann sums may contain negative values as well as positive values. అండ్ జీరో కూడా రావచ్చు. ఓకేనా, నెగిటివ్ వాల్యూస్ రావచ్చు, పాజిటివ్ వాల్యూస్ రావచ్చు, అండ్ జీరో కూడా రావచ్చు. ఓకేనా, సో దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా, ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ బేస్ చేసుకొని ఇప్పుడు ఈ రీమన్ సమ్స్ ఎలా ఉంటే ఒకసారి మనం వెరిఫై చేద్దాం. సో ఫస్ట్ డెఫినేషన్ partition of a closed interval. Partition of a closed interval. పార్టీషన్ అంటే ఒక క్లోజ్డ్, సపోజ్ మీకు ఒక రూమ్ ఉందనుకోండి, ఇది ఒక రూమ్ అనుకోండి, దీన్ని మనం పార్టీషన్ చేస్తాం కదా. సో ఫస్ట్ బెడ్రూమ్, సెకండ్ బెడ్రూమ్, ఇదేమో కిచెన్, లైక్ దట్. సో ఇది ప్రేయర్ రూమ్, లైక్ దట్. ఓకే, సో రూమ్ 1, రూమ్ 2 ఇలా పార్టీషన్స్ చేసుకున్నాం. అలాగే ఇక్కడ ఏం మాట్లాడబోతున్నామంటే క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బిని మనం ఎలా పార్టీషన్ చేద్దామో ఒక చూద్దాం. ఓకేనా, రైట్. లెట్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి ఏ క్లోజ్డ్ interval if a is equal to x0 less than x1 less than x2 less than x3 and so on less than xn is equal to b. అంటే a కి b కి ఇన్ బిట్వీన్స్ లో n నంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి, x నుంచి x0 దాకా. సో ఫస్ట్ x0 వాల్యూ a కి ఈక్వల్ అవుతే లాస్ట్ ది xn అనేది b కి ఈక్వల్ అవుతుంది. సో xn అన్నా b అన్నా ఒకటే, a అన్నా x0 అన్నా బోత్ ఆర్ ఈక్వల్. సో x0 ని a కి ఈక్వల్ చేసుకున్నారు, xn ని b కి ఈక్వల్ చేసుకున్నారు. సో x0 కి xn కి ఇన్ బిట్వీన్స్ లో సో ఏంటంటాయి, n-1 అంటే n-2, ఇది పోతే n-2 వాల్యూస్ ఉంటాయి. ఓకేనా, దెన్ ద ఫైనైట్ సెట్ P is equal to x0, x1, x2 and so on xn is called a partition of closed interval a comma b. Now the n+1 points and x0 దగ్గర నుంచి కాబట్టి the n+1 points, that is x0, x1, x2 and so on xn are called, x0 దగ్గర నుంచి ఉన్నాయి కాబట్టి n+1 points are called partition points of the set capital P, and this is the first point. And the next point, the n subintervals ఇప్పుడు ఈ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బిని n సబ్ ఇంటర్వల్స్ గా నేను డివైడ్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ సబ్ ఇంటర్వల్. సో ఫస్ట్ సబ్ ఇంటర్వల్ లో లోయర్ అప్పర్ రెండు ఉండాలి, లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ ఉండాలి కాబట్టి x0, x1 ఒకటి రాసుకుంటా, కామా ఇది x1 తో ఎండ్ అయింది కాబట్టి ఇది కంటిన్యూషన్ గా ఉండాలి కాబట్టి నెక్స్ట్ సబ్ ఇంటర్వల్ లో x1, x2 ఇక్కడ ఎండ్ అయింది, ఇక్కడ బిగిన్ అవుతుంది. ఓకేనా, x1, x2 అండ్ థర్డ్ సబ్ ఇంటర్వల్ x2, x3 కామా అండ్ సో ఆన్. ద ఇన్ బిట్వీన్స్ లో ఆర్త్ సబ్ ఇంటర్వల్ అనేది ఒకటి ఉంది, xr-1 కామా xr కామా అండ్ సో ఆన్. లాస్ట్ సబ్ ఇంటర్వల్ xn-1 కామా xn. ఓకేనా, ఇదంతా క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బినే n సబ్ ఇంటర్వల్స్ గా ఇన్ బిట్వీన్స్ లో ఆర్త్ సబ్ ఇంటర్వల్, లాస్ట్ ది nth సబ్ ఇంటర్వల్. ఓకేనా, ఆర్ కాల్డ్, ఈ సబ్ ఇంటర్వల్స్ ఏమంటామంటే ద సెగ్మెంట్స్ అంటాం. ద సెగ్మెంట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ద సెగ్మెంట్స్ ఆఫ్ ద పార్టీషన్, the segments of the partition P
ఆర్ కాంపోనెంట్స్ అని కూడా అనొచ్చు అనమాట. కాంపోనెంట్స్ ఆఫ్ ద పార్టీషన్ of the partition P of the partition P. Here the nth rth subinterval ఉంది కదా, the rth subinterval, the rth subinterval అదేంటిది? rth subinterval xr minus 1 comma xr is denoted by I suffix r. అంటే ఫస్ట్ సబ్ ఇంటర్వల్ నేమో I1, సెకండ్ సబ్ ఇంటర్వల్ నేమో ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ I1, సెకండ్ సబ్ ఇంటర్వల్ ని I2, థర్డ్ సబ్ ఇంటర్వల్ ని I3 అండ్ ఆర్త్ సబ్ ఇంటర్వల్ ని R అండ్ nth సబ్ ఇంటర్వల్ ని IN. nth సబ్ ఇంటర్వల్ IN. సో ఇట్స్ లెంత్, దీని యొక్క లెంత్ ని ఏ ఇంటర్వల్ ఏ సబ్ ఇంటర్వల్ ఇచ్చినా వాటి యొక్క లెంత్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే పెద్దది మైనస్ చిన్నది, అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, అంటే XR మైనస్ లెంత్ దట్ ఈస్ ఈక్వల్ టు XR minus XR minus 1 is denoted by delta R. అంటే లెంత్ ని మనం డెల్టా ఆర్ తో డినోట్ చేస్తాము, లేదంటే డెల్టాని ఇలా కూడా రాసుకోవచ్చు అనమాట, డెల్టా ఆర్. ఓకేనా? సో ఎప్పుడైనా సరే ఏ సబ్ ఇంటర్వల్ ఇచ్చినా కూడా దాని యొక్క లెంత్ ని మీరు ఎలా డినోట్ చేస్తారంటే XR minus XR minus 1. సపోజ్ X1, X2 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు X2 minus X1 దట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద సబ్ ఇంటర్వల్. ఇట్ ఈస్ డినోటెడ్ బై డెల్టా ఆర్. డెల్టా ఇదన్నా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే డెల్టా ఆర్ ఇలాగన్నా రాసుకోవచ్చు అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ పాయింట్, the maximum of the lengths, the maximum of the lengths of subintervals of a partition P, అంటే దట్ ఈస్ maximum. అంటే maximum ఎలా ఉంటుందంటే డెల్టా 1, డెల్టా 2 అండ్ సో ఆన్ డెల్టా n. చూడండి, ద maximum of the lengths of subintervals of the partition P, దట్ ఈస్ maximum అంటే డెల్టా 1 ఫస్ట్ సబ్ ఇంటర్వల్ యొక్క లెంత్, సెకండ్ సబ్ ఇంటర్వల్ యొక్క లెంత్ అండ్ nth సబ్ ఇంటర్వల్ యొక్క లెంత్ ఈస్ కాల్డ్ maximum అన్నమాట, ఈస్ కాల్డ్ norm of the partition P, norm. ఓకేనా? దాన్ని ఏమని పిలుస్తాం మనము? నార్మ్ ఆఫ్ ద పార్టీషన్ P, అండ్ ఈజ్ డినోటెడ్ బై నార్మ్ P. రెండు గీతలు, మోడ్ అయితే సింగిల్ లైన్ ఉంటుంది అటు ఇటు, నార్మ్ అంటే రెండు సింగిల్ లైన్స్ ఉండాలి, లైన్ ఇట్లా ఉండాలి. నార్మ్, ఇది నార్మ్ సింబల్, నార్మ్ P అంట అనమాట. లేకపోతే నార్మ్ నే మీరు డెల్టా ఆఫ్ P అన్న నార్మ్ P అన్న ఒకటే, ఇలా అన్న డినోట్ చేయొచ్చు, నార్మ్ ని ఇలాగన్నా డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ద మాక్సిమం లెంత్స్ ఆఫ్ ద సబ్ ఇంటర్వల్స్ ని ఏమంటామంటే మనము ఈస్ కాల్డ్ ద నార్మ్ ఆఫ్ ద పార్టీషన్ P. ఇట్ ఈస్ డినోటెడ్ బై నార్మ్ P ఆర్ డెల్టా ఆఫ్ సమ్ P. ఓకే? అండ్ నెక్స్ట్ పాయింట్, a closed interval AB can be partitioned in infinitely many ways. The set of all partitions of closed interval A comma B is denoted by pi of AB, closed AB. అంటే a closed interval can be partitioned into infinitely many ways.
దస్ అన్ని కలుపుతా సెట్ ఆఫ్ ఆల్ పార్టీషన్స్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి ఈజ్ డినోటెడ్ బై పై ఆఫ్ ఏబి. ద నెక్స్ట్ పాయింట్, ఇఫ్ P1 is a one set, P2 is the another set. కాబట్టి వీటిని బి టూ పార్టీషన్స్ అనుకుందాం. టూ పార్టీషన్స్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా, అంటే ఒక ఇల్లుని రెండు పార్ట్లుగా డివైడ్ చేశారనమాట. అలాగే ఒక సెట్ ని క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బిని రెండు పార్టీషన్స్ గా డివైడ్ చేసుకున్నారు అనమాట. లేదా దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఓఆర్ ఆర్ P1 కామా P2 బిలాంగ్స్, ఇది సెట్ ఆఫ్ ఆల్ పార్టీషన్స్ ఇలా డినోట్ చేస్తాం కదా. కాబట్టి పై ఆఫ్ క్లోజ్డ్ ఏబి సెట్ ఆఫ్ ఆల్ పార్టీషన్స్ అంటే ఇదొక పార్టీషన్ ఇదొక పార్టీషన్స్ రెండు ఉన్నాయి కాబట్టి మాక్సిమం 2 కన్నా 2 ఆర్ మోర్ దాన్ 2 కనుక ఉంటే ఇది బిలాంగ్స్ టు సెట్ ఆఫ్ ఆల్ పార్టీషన్స్ కాబట్టి ఇలాగా. అండ్ P1 ఈజ్ కంటైన్డ్ P2 అంటే దిస్ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ దిస్ 2 అంటే then the partition అలా ఉంటే then the partition P2 is said to be finer, పెద్దదన్నమాట, finer than the partition P1 అంటే ది P1 is contained P2 ఆటోమేటిక్ మనకి సబ్సెట్ డెఫినేషన్ లాగా P1 contained subset of P2 అంటే P2 ద బిగ్ సెట్ కాబట్టి P2 is said to be finer than the partition P1. అయితే మరి P2 ని ఏమంటామో చూద్దాం. the partition P2 is called as a refinement, refinement is a refinement of P1. P1 అని ఏమంటామంటే ఇక్కడ P2 కదా పెద్దది, P2 is the finer than the partition P1. ఆ P2 ని ఏమంటామంటే రిఫైన్మెంట్ ఆఫ్ P1 అంటాము. ఓకేనా, ఇట్స్ a very important పాయింట్స్ ఇవన్నీ. And the next note points. First note, if P2 is finer than P1, then every point of P1 is a point of P2, is a point of P2, and P2 has some more points, subset condition అన్నమాట ఇది. ఓకేనా, అండ్ రెండో పాయింట్, if P1 comma P2 or two partitions of closed AB, then P1 contained P1 contained P1 union P2 and P2 contained P1 union P2. Therefore P1 union P2 is a common refinement of P1 and P2. సో ఏది పెద్దదైతే చూడండి ఇక్కడ రిఫైన్మెంట్ ఏంటిది, P2 is said to be finer than the partition P1. P1 కన్నా P2 ఇదే పెద్దదైతే దాన్ని రిఫైన్మెంట్ అంటాం. ఇక్కడ ఏమన్నాము P1 P2 మరి రెండు పార్టీషన్స్ అయితే then P1 subset of P1 union P2, P2 is subset of P1 union P2. సో P1 P2 రెండు P1 union P2 లోవే కాబట్టి therefore P1 union P2 is the common refinement of P1 and P2 అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా,
right? Third point, if P1 comma P2 belongs to the set of all partitions of set to be pi of AB అన్నాం కదా, కాబట్టి belongs to pi of AB ఉంటే and P1 contained P2, then norm P2 వాటి యొక్క నార్మ్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు నార్మ్ P1. ఇక్కడ జాగ్రత్తగా ఉండి కండిషన్. నార్మ్ అంటే ఏంటి? ద నార్మ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ద లెంత్. కాబట్టి ఇక్కడ నార్మ్ డెఫినేషన్ ప్రకారం ద సెట్ ఆఫ్ రెండు పార్టీషన్స్ పై ఆఫ్ ఏబిలో ఉంటే అండ్ P1 అనేది సబ్సెట్ ఆఫ్ P2 అంటే P1 కంటైన్డ్ P2 ఇలా కంటైన్ చేస్తే దెన్ చూడండి ఒకే సెట్ లో ఉండాలి. తర్వాత P1 కంటైన్డ్ ఇక్కడ P2 అనేది పెద్దది కాబట్టి వాటి దీనికి నార్మ్ కనుక అప్లై చేస్తే అప్పుడు P2 అనేది చిన్నది అయిపోతుంది లేదా ఈక్వల్ అవ్వచ్చు. నార్మ్ P2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు నార్మ్ P1 ఇలా అవ్వాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ నోట్ పాయింట్, summation r is equal to 1 to n delta r is equal to summation తీసేస్తే delta 1 plus delta 2 plus and so on plus delta n. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు delta 1 అంటే లెంత్ కాబట్టి x1 మైనస్ ఏ రాసుకోవచ్చు ప్లస్ delta 2 అంటే లెంత్ ఆఫ్ సెకండ్ సబ్ ఇంటర్వల్ అంటే ఏంటిది x2 మైనస్ x1 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ లాస్ట్ ది n మైనస్ 1 కాబట్టి b మైనస్ xn మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతే మైనస్ x1 ప్లస్ x1 ప్లస్ x2 మైనస్ x2 ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతే n మైనస్ 1 n మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతే మనకి మిగిలేది b మైనస్ ఏ. ఇక్కడ ప్లస్ బి ఉంటుంది, ఇక్కడ మైనస్ ఏ ఉంటుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. ఓకేనా? అండ్ నెక్స్ట్ నోట్ పాయింట్, యాజ్ నామ్ పి టెన్స్ టు 0. ఇప్పుడు నేను ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. నామ్ పి టెన్స్ టు 0కి ఫైండ్ అవుట్ చేస్తే దెన్ ద నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఇన్ P tends to infinity. Okay na? So these are the very, very important point. And one more point, sixth note point, if delta 1, delta 2, so on delta n be the lengths of subintervals of the partition P of the partition P, then the rth subinterval less than or equals to norm P. For r is equal to 1 to so on n. ఇది అర్థమైందా? ఇఫ్ ఫస్ట్ సబ్ ఇంటర్వల్ యొక్క లెంత్, సెకండ్ సబ్ ఇంటర్వల్ యొక్క లెంత్ అండ్ సో ఆన్ nth సబ్ ఇంటర్వల్ యొక్క లెంత్స్ అన్నమాట బి ద లెంత్స్ ఆఫ్ సబ్ ఇంటర్వల్స్ ఆఫ్ ద పార్టీషన్ P అయితే దెన్ ద rth సబ్ ఇంటర్వల్ యొక్క లెంత్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు నార్మ్ P. P యొక్క లెంత్ కన్నా తక్కువే ఉండాలి లేదా సమానంగా ఉండాలి. ఓకేనా? ఫర్ ఆల్ r is equal to 1 2 3 అండ్ సో ఆన్. ఓకేనా? దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్, లెట్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అంటే నేను ఒక ఇంటర్వల్ ఎలా ఇస్తానంటే 1,5 అందా అంటే ఏ అనేది 1 బి అనేది 5 అనమాట. ఒక పార్టీషన్ తీసుకుందాం అండ్ పి ఈజ్ ఈక్వల్ టు పార్టీషన్ అంటే పి అనే సెట్ లో 1 2 3 4 5 తీసుకుందాం. ఓకేనా? దెన్ ద సబ్ ఇంటర్వల్స్ ఆఫ్ క్యాపిటల్ P ఆర్ ఫస్ట్ సబ్ ఇంటర్వల్ తీసుకుంటాను I1 అనేది 1,2. నెక్స్ట్ సబ్ ఇంటర్వల్ I2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 తో ఎండ్ అయింది, ఇక్కడ 2 తో బిగిన్ అవ్వాలి 2,3. అండ్ I3 సబ్ ఇంటర్వల్స్ అక్కడ 3 తో ఎండ్ అయింది, 3 తో స్టార్ట్ అవుతుంది 3,4. అండ్ I4 సబ్ ఇంటర్వల్ 4 తో ఎండ్ అయింది, 4 తో బిగిన్ అవుతుంది 4,5. I5 దాకా వచ్చేసింది కదా. దేర్ ఫోర్ lengths of
lengths of subintervals. Length subintervals are delta 1 is equal to 1. అంతేగా 2 minus 1 అంటే ఇక్కడ రాద్దాం 2 minus 1 that is equal to 1. delta 2 is equal to ఎంత అవుతుంది 3 minus 2 that is equal to 1. delta 3 is equal to 4 minus 3 1. delta 4 is equal to 5 minus 4 that is equal to 1. and norm of p అంటే లెంత్ అన్నమాట. norm of p is equal to square root of 1 plus square root of 1. లైక్ లెంత్ ఎంత అవుతుంది norm of p అని ఇలా కూడా రాసుకోవచ్చు. norm of p that is equal to 1. ఓకేనా రైట్. ఇది దీనికి డెఫినేషన్. సబ్ ఇంటర్వల్ తీసుకున్నాను, పార్టీషన్ తీసుకునండి. దెన్ ఆర్త్ సబ్ ఇంటర్వల్ యొక్క లెంత్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు నార్మ్ పి. ఇక పి నార్మ్ పి అంటే లెంత్ ఆఫ్ పార్టీషన్ పి కన్నా తక్కువ అన్నా ఉండాలి లేదా సమానంగా ఉండాలి. ఇక్కడ అన్ని 1లు వచ్చినాయి, ఇక్కడ కూడా 1 వచ్చింది అనమాట. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ వచ్చింది ఇక్కడ మనకి. ఓకేనా రైట్. అండ్ వన్ మోర్ డెఫినేషన్స్, వెరీ 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 ఇంపార్టెంట్ డెఫినేషన్స్. అప్పర్ and lower Riemann sums. ఇది సమ్స్ మాత్రమే, రైమాన్ సమ్స్. జాగ్రత్తగా సమ్స్. రైమాన్ ఇంటిగ్రల్స్ కూడా ఉంటాయి, కానీ ఇది మాత్రం సమ్స్, రైమాన్ సమ్స్. లెట్ ఎఫ్ మ్యాప్స్ closed interval a comma b to capital R be a bounded function, and p is equal to the partition anamata x0 x1 and so on xn, that is equal to be a partition of closed interval a comma b. Okay na? Since f is bounded function తీసుకున్నాం కదా మనము, bounded on closed interval a comma b కాబట్టి f is also bounded on each of the subintervals. అంటే చూడండి, ఇక్కడ f అనేది బౌండెడ్ ఫంక్షన్ ఇచ్చాము కాబట్టి f అనేది బౌండెడ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ a కామా b కాబట్టి f ఈజ్ ఆల్సో బౌండెడ్ ఆన్ ఈచ్ ఆఫ్ ద సబ్ఇంటర్వల్. ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ఇంటర్వల్ కూడా బౌండెడ్ అవుతుంది. బౌండెడ్ అంటే ఏంటి, ఒక లోయర్ బౌండ్ ఒక అప్పర్ బౌండ్ అనేది ఉంటాయి కాబట్టి. అంటే లెట్ క్యాపిటల్ M అండ్ స్మాల్ m ఒక లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ అనమాట. బి ద సుప్రీమం అండ్ ఇన్ఫిమం ఆఫ్ f ఇన్ క్లోజ్డ్ ఇంటర్వల్ a కామా b. ఓకేనా. అండ్ క్యాపిటల్ MR స్మాల్ mr be the supremum and infimum of f in the rth subinterval. అంటే that is IR is equal to xr minus 1 comma xr, where r is equal to 1 2 3 and so on n. కాబట్టి the sum capital M1 delta 1 plus capital M2 delta 2 plus and so on plus capital N delta n. దీని సమ్మేషన్ లో రాస్తే సమ్మేషన్ r is equal to 1 to n capital MR
delta R is defined as the upper Riemann sum or upper Darboux sum of F corresponding to the partition P and is denoted by UPF. U రాసి క్యాపిటల్ U రాసుకొని అప్పర్ రైమాన్ సమ్స్ కాబట్టి U రాసుకొని P అంటే పార్టీషన్ కామా F is the ఫంక్షన్ అన్నమాట. కాబట్టి దీన్ని ఇట్ ఈస్ డినోటెడ్ బై UPF అంటన్నమాట. UPF. అలాగే నెక్స్ట్ లైన్ ద సమ్, ఇప్పుడు స్మాల్ సమ్ అనమాట. స్మాల్ m1 డెల్టా 1 ప్లస్ స్మాల్ m2 డెల్టా 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ స్మాల్ mn delta n. ఇది సమ్మేషన్ రాసుకుంటే సమ్మేషన్ r is equal to 1 to en స్మాల్ mr delta r is, ఎందుకంటే r రాసుకొని ఎంత సబ్ ఇంటర్వల్ రాసుకొని ఎంత r is equal to 1 to n అంటే n వరకు వచ్చేసినట్టే మీకు. is defined as the lower Riemann sum or lower Darboux sum of F corresponding to the partition P and is denoted by LPF. L అంటే లోయర్ రైమాన్ సమ్స్, P అంటే పార్టీషన్, F అంటే ఫంక్షన్. ఓకేనా? thus we have UPF is equal to summation r is equal to 1 to n capital MR delta R and LPF is equal to summation r is equal to 1 to n small mr delta R. Okay, so these two are the definitions of the upper Riemann sums and lower Riemann sums. By using these two definitions, we have to solve some problems. We have to find upper Riemann sums and lower Riemann sums. Okay, right. I'll give the one example. We have to find UPF and LPF. Okay, right. Problem 1. If f of x is equal to x and x power 1 on closed interval 0, 1 and the partition of P is equal to 0, 1/3, 2/3, 1. 0 కి 1 కి ఇన్ బిట్వీన్స్ లో ఉన్నారనమాట వీళ్ళు. ఓకేనా? ఫైండ్ ది అప్పర్ రైమాన్ సమ్స్ అండ్ UPF and LPF and lower Riemann sums of the partition. Okay, right. Solution. Listen carefully. Given f of x is equal to x power 1 on closed interval 0, 1 and partition P is equal to 0,
1 by 3, 2 by 3, comma 1. Now the partition P can be divided into n subintervals. Therefore, subintervals are first subinterval I1 is equal to first subinterval ఏం రాసుకోవచ్చు 0 తో బిగిన్ అవ్వాలి కామా 1 by 3 అండ్ సెకండ్ సబింటర్వల్ అక్కడ 1 by 3 తో ఎండ్ అయింది 1 by 3 తో బిగిన్ అవ్వాలి 1 by 3 కామా 2 by 3 అండ్ థర్డ్ సబింటర్వల్ 2 by 3 కామా 1 సో 3 సబింటర్వల్స్ వచ్చినాయి అన్నమాట I1 I2 I3 ఓకేనా now we have to find UPF and LPF find out చేయాలి UPF ఒకటి LPF ఒకటి తర్వాత therefore ఆ సబ్ ఇంటర్వల్ యొక్క లెంత్ కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోదా లెంత్స్ ఆఫ్ ద సబ్ ఇంటర్వల్స్ ఆర్ is ఫస్ట్ సబ్ ఇంటర్వల్ యొక్క లెంత్ అంటే డెల్టా 1 is equal to ఫస్ట్ సబ్ ఇంటర్వల్ అంటే 0 1 by 3 minus 0 ఓకేనా 1 by 3 minus 0 అంటే that is equal to 1 by 3 second sub interval 2 by 3 minus 1 by 3 that is equal to 1 by 3 delta 3 is equal to delta 3 into 1 minus 2 by 3 అంటే 3 1 3 minus 2 అంటే 1 by 3 so therefore clearly f is bounded f is అనేది బౌండెడ్ ఇచ్చాడు కాబట్టి then f is bounded on each and every subintervals of partition P. Each and every subinterval of the partition P. Now, సో బౌండెడ్ అన్నాం కాబట్టి అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ ఉండాలి అంటే క్యాపిటల్ M1 ఈజ్ ఈక్వల్ టు జాగ్రత్తగా చూడండి ఈ క్యాపిటల్ M1 అనేది మనకి ఎలా వస్తుందంటే ఫస్ట్ సబ్ ఇంటర్వల్స్ లో ఇది లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ ఇది స్మాల్ m ఇది క్యాపిటల్ M అలాగే ఇక్కడ స్మాల్ m క్యాపిటల్ M స్మాల్ m క్యాపిటల్ M ఇప్పుడు క్యాపిటల్ ఎమ్స్ అంటే ఎవరెవరు 1 by 3 2 by 3 1 వీళ్ళ ముగ్గురు అనమాట సో క్యాపిటల్ M1 ఈజ్ ఈక్వల్ టు అంటే f of 1 by 3 ఆ m1 అంటే ఎవరు 1 by 3 కాబట్టి దాన్ని తీసుకెళ్లి f ఆఫ్ ఫంక్షన్ లో పెట్టాలన్నమాట f of 1 by 3 is equal to 1 by 3 అంటే ఎందుకని సిన్స్ f of x is equal to x ఒకవేళ f of x is equal to x స్క్వేర్ వచ్చింది అనుకోండి అప్పుడు ఇక్కడ ఏమైంది f of x is equal to x స్క్వేర్ రావాలి అంటే 1 by 3 హోల్ స్క్వేర్ రావాలన్నమాట అలాగే క్యాపిటల్ M2 ఇక్కడ ఎవరు క్యాపిటల్ M2 ఎవరు ఇది క్యాపిటల్ M1 ఇది క్యాపిటల్ M2 క్యాపిటల్ M3 స్మాల్ m1 స్మాల్ m2 స్మాల్ m3 క్యాపిటల్ M2 అంటే 2 by 3 అన్నమాట సో f of 2 by 3 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు f of x is equal to x అంటే 2 by 3 ఈ ఫంక్షన్ ప్రకారం క్యాపిటల్ M3 is equal to అంటే f of 1 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు f of x is equal to x కాబట్టి ఓకేనా అండ్ ఇప్పుడు సిమిలర్లీ small m1 is equal to అంటే f of 0 0 small m2 is equal to f of 1 by 3 అంటే that is equal to 1 by 3 అలాగే m3 is equal to f of 2 by 3 అంటే that is equal to 2 by 3 స్మాల్ m1 ఇక్కడ ఉన్నాయి మనకి ఇది స్మాల్ m1 స్మాల్ m2 స్మాల్ m3 ఓకేనా దాని ప్రకారం క్యాపిటల్ M1 M2 M3 స్మాల్ M1 M2 M3 ఫైండ్ అవుట్ చేశారు అనమాట సో ఈ వాల్యూస్ వచ్చినాయి ఇప్పుడు నౌ UPF దట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటిది R ఈజ్ ఈక్వల్ టు డెఫినేషన్ అనమాట UPF డెఫినేషన్ R ఈజ్ ఈక్వల్ టు 1 to n స్మాల్ క్యాపిటల్ MR డెల్టా R UPF ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు సమ్మేషన్ తీసేస్తే M1 delta 1 plus
m2 డెల్టా 2 m1 m2 m3లు ఉన్నాయి, 3 ఉన్నాయి కాబట్టి m3 వరకు రాసుకుంటాను, m1 m2 m3. దట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ m1 అంటే ఎవరు 1/3, డెల్టా 1 అంటే మనకి ఎంత వచ్చింది 1/3, ప్లస్ క్యాపిటల్ m2 అంటే ఎంత వచ్చింది మనకి 2/3, డెల్టా 2 అంటే 1/3, క్యాపిటల్ m3 అంటే 1, డెల్టా 3 అంటే మనకి ఎంత వచ్చింది 1/3. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/9 ప్లస్ 2/9 ప్లస్ 1/3. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఎంత అవుతుంది 9 అవుతుంది. అంటే ఇక్కడ 1 ప్లస్ 2 ప్లస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 6/9, అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 2/3. అంటే ఫైనల్ గా మనకి 0.666 వాల్యూస్ వచ్చింది. అలాగే ఇదేంటిది యూపీఎఫ్ వాల్యూ 2/3 ఉంచేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అలాగే నౌ ఈ ఎల్పిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. నౌ ఎల్పిఎఫ్ ఇస్ ఈక్వల్ టు summation r is equal to 1 to n small mr delta r, small mr delta r. Therefore LPF is equal to summation తీసేస్తే small m1 delta 1 plus small m2 delta 2 plus small m3 delta 3. Substitute all the values. Small m1 అంటే 0 into 1/3 plus 1/3 into 1/3 plus m3 అంటే 2/3 into 1/3 delta 3. That is equal to 0 plus 1/9 plus 2/9. Therefore LPF is equal to LCM 9 వచ్చింది కాబట్టి 1 plus 2/9. That is equal to 3/9. That is equal to 1/3. 1/3 అంటే 0.33. అంటే ఫైనల్ గా మనకి therefore LPF is equal to 0.33. UPF వచ్చేసింది మనకి, LPF వచ్చేసింది అనమాట. ఓకేనా? సో దిస్ ఇస్ ద వే వీ హ్యావ్ టు సాల్వ్ ఎనీ ప్రాబ్లమ్ by using upper Riemann sums and lower Riemann sums formula. ఆ డెఫినేషన్ బేస్ చేసుకొని మనం UPF ని LPF ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకేనా? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ వాట్సాప్ మీ, ఐ విల్ రెస్పాన్స్ ఇమీడియట్లీ. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ.